వరాలు ఇచ్చింది. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్థిక ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3 వరాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో 24,350 కోట్ల రూపాయలకు గాను పిల్లికి బిచ్చం వేసినట్టు 1050 కోట్లు మాత్రమే ఇచ్చింది. 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలకు గాను కేవలం 20,000 కోట్లు ఇచ్చి ఎంగిలి మెట్లు విధించినట్టు విధిలించింది. కాబట్టి బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. తిరుపతిలో ఒక మీటింగులో గర్జన అనే కరపత్రం విడుదల చేస్తూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రాణవాయువు, ప్రత్యేక హోదా రాష్ట్రానికి శ్రీరామరక్ష, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా కోసం గర్జించండి, సింహ కిశోర్రాల్లా గర్జించండి, మన గర్జన ఢిల్లీకి వినిపించాలి అని చెప్పడం జరిగింది. నాకు 25 ఎంపీలు ఇవ్వండి, వాళ్ళను వీళ్ళను నమ్మద్దు, కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పడం జరిగింది. మాట మీద నిలబడేవాడే నాయకుడు, మాట తప్పే నాయకుడు చేసి రాజీనామా చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవాలంటే ఖచ్చితంగా వైకాపా మద్దతు అవసరం. వైకాపా మద్దతు లేకుంటే బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు. కాబట్టి ఈ సందర్భంలో షరతులు విధించి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన సువర్ణ అవకాశం ఉండేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈడీ సిబిఐ కేసు నుండి బయటపడేదాని కోసం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తన అనుయాలను బయటపడేసేటందుకు కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టాడు. ఏం షరతులు విధించకుండానే మద్దతు ఇస్తానని చెప్పేసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నాడు. కేంద్రము మెడలు వంచి చేస్తానని చెప్పిన మనిషి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాష్టాంగపడి దండాలు పొల్లుతున్నాడు. కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. మాట తప్పే నాయకుడు రాజీనామా చేయాలని ఇదే జగన్ చెప్పాడు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట తప్పావు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.